ఇది వచ్చేసి మోటోరోలా H50 ఫ్యూజన్ మొబైల్ రీసెంట్గా కొన్నాము మా ఫ్రెండ్కి. అయితే నేను రీసెంట్గా దీని మీద ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూసి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు, ఇది హీట్ అవుతుంది అది ఇదని. నేను చెప్పాను ఆ వీడియోలో, ఇందులో వాడినటువంటి ప్రాసెసరు స్నాప్డ్రాగన్ Gen 2 ప్రాసెసర్ ఇందులో వాడారు. ఆ ప్రాసెసరు అసలు మనకి హీటింగ్ ఉండదు. కానీ మీకు గనక హీట్ అవుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా మటుకు ఈ సెట్టింగ్స్ని కొన్నిటిని ఆఫ్ చేసుకోండి, కొన్నిటిని ఆన్ చేసుకోండి. అవేంటో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఈ మొబైల్కి ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి. సెట్టింగ్లోకి వెళ్ళండి, పైకి స్క్రోల్ చేయండి, బ్యాటరీ అని ఉంటుంది. బ్యాటరీలోకి వెళ్ళండి. ఇక్కడ అడాప్ట్ బ్యాటరీ అనేది ఆన్లో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ యాప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ గమనించండి, బ్యాక్గ్రౌండ్ యాప్స్ యూసేజ్ అనేది కంపల్సరీ ఆఫ్లో ఉండాలి. అలాగే ఛార్జింగ్ బూస్ట్ అనేది ఆఫ్లో ఉండాలి. అలాగే ఆప్టిమైజ్ ఛార్జింగ్ అనేది ఆన్లో ఉండాలి. అలాగే ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్ అనేది ఆన్లో ఉండాలి. ఈ సెట్టింగ్స్ కంపల్సరీ చేసుకోండి. ఈ మోటోరోలా H50 ఫ్యూజన్ మొబైలు మరి ముఖ్యంగా ఆన్లైన్లో కొనబాకండి, ఆఫ్లైన్లో కొనండి. అంటే షాప్కి వెళ్ళి ఈ మొబైల్స్ని తీసుకోండి, నా రికమెండేషను.